భారత్ ని ఢీకొట్టడానికి ఏకమైన శత్రువులు, ఒకేసారి ముగ్గురు ప్రత్యర్థులు. ఇండియన్ ఆర్మీ డిప్యూటీ చీఫ్ సంచలన కామెంట్స్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. అవును, భారత్ ను ఎదుర్కోవడానికి శత్రువులంతా కుమ్మక్కయ్యారు. అది కూడా ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు. అంతే, 3 దేశాలన్నమాట. ఈ విషయాన్ని స్వయంగా ఇండియన్ ఆర్మీ డిప్యూటీ చీఫ్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్తో పాటు మరో 2 దేశాలు అంటే చైనా, టర్కీ కలిసి పనిచేశాయన్నారు డిప్యూటీ చీఫ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ ఒక బార్డర్ కోసం ముగ్గురు శత్రువులతో పోరాడాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాది దాడి ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. సుమారు 100 మందికి పైగా ఉగ్రముఖలను అంతం చేసింది. భారత్ కొట్టిన చావు దెబ్బతో పాక్ విలవిలలాడిపోయింది. చివరకు ఏం చేయాలో తెలియక యుద్ధం ఆపండి మహాప్రభో అంటూ భారత్ కాళ్ల దగ్గరకు వచ్చింది. దీంతో ఆపరేషన్ సింధూర్కు బ్రేక్ ఇచ్చింది భారత్. అయితే కుక్కతోక వంకర అన్నట్లుగా పాక్ మాత్రం తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. అణు దాడి చేస్తామంటూ ప్రగల్భాలు పలికింది, బెదిరింపులకు పాల్పడింది. అక్కడి ప్రభుత్వం, ఆర్మీతో పాటు రాజకీయ నేతలు కూడా భారత్పై విషాన్ని చిమ్మారు. ఇక తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ భారత్పై నోరు పారేసుకున్నారు. మరోసారి దాడి చేస్తే భారత్ అంతు చూస్తామంటూ కారు కూతలు కూశాడు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ పై డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగానే పాకిస్తాన్తో పాటు టర్కీ, చైనా దేశాలపై సంచలన కామెంట్స్ చేశారు. పాక్ చైనా ఫ్రెండ్షిప్ భారత్ కు ప్రమాదకరంగా మారిందన్నారు. బార్డర్ కు సంబంధించిన వివాదాల్లో పాక్ ముందుంటుంది, అయితే దానికి వెనుక నుంచి డ్రాగన్ కంట్రీనే ఫుల్ సపోర్ట్ ఇస్తుందని చెప్పారు. అంతేకాదు, పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో 81% చైనాకు సంబంధించినవేనని తెలిపారు. భారత ఆయుధాల సమాచారాన్ని చైనానే పాకిస్తాన్ను ఎప్పటికప్పుడు చేరవేసిందన్నారు రాహుల్ సింగ్. చైనానే కాదు, టర్కీ కూడా పాకిస్తాన్కు అన్ని రకాలుగా అండగా నిలిచిందని విమర్శించారు. డ్రోన్లను అందజేయడంతో పాటు మనపై పాక్ చేస్తున్న దాడులకు సాయాన్ని అందించిందని మండిపడ్డారు. అంటే ఒక సరిహద్దు కోసం మనం ముగ్గురు శత్రువులతో పోరాడాల్సి వస్తుందన్నారు. ఇలాంటి టైంలో భారత్ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే రక్షణ రంగంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు రాహుల్ సింగ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో అత్యంత ఖచ్చితత్వంతో ఉగ్రవాదులపై దాడులు చేశామన్న ఆయన దీనికి టెక్నాలజీ ఎంత సహాయపడిందన్నారు. ఈ ఆపరేషన్ టైంలో మొత్తం 21 టార్గెట్లను గుర్తించామన్నారు. కానీ చివరిగా 9 స్థావరాలను టార్గెట్ చేశామని చెప్పారు. త్రివిధ దళాలు కలిసి సమిష్టిగా పనిచేయడం వల్లనే యుద్ధంలో విజయం సాధించగలిగామని చెప్పారు. దీంతో పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పామన్నారు. మళ్లీ మనపై దాడి చేయాలంటే భయపడే పరిస్థితులు తీసుకొచ్చినట్లు తెలిపారు. భారత్కు శత్రు ముప్పుగా భారీగా పెరుగుతోంది. పాకిస్తాన్, చైనాతో పాటు టర్కీ కూడా ఈ లిస్టులో చేరింది. కష్ట సమయంలో ఆదుకున్నామన్న కనీస విశ్వాసం లేని టర్కీ భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు సపోర్ట్ నిలవడం సిగ్గుచేటు. ఎంతమంది కలిసినప్పటికీ భారత్ ఆపరేషన్ సింధూర్తో విజయాన్ని అందుకుంది. అంతేకాదు, తన శక్తి సామర్థ్యాలను శత్రు దేశాలతో పాటు యావత్ ప్రపంచానికి తెలిసేలా చేసింది. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి శత్రుముఖలను ఎదుర్కొనేందుకు రక్షణ రంగాన్ని బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయుధ వ్యవస్థను పటిష్టం చేస్తోంది.